సో ఇప్పుడైతే సన్ టెంపుల్కి వచ్చినాం. స్టార్టింగ్ ఇది. అబ్బాబ్బాబ్బా ఎలా కనిపిస్తుందిరా బాబు. ఒక పిరమిడ్స్కి వచ్చినట్టే అనిపిస్తుంది. సో దీని చరిత్ర ఏంటంటే ఇది 13th సెంచరీలో ఇది కట్టారనమాట. నరసింహదేవ అనే కింగ్. సో ఇతను వచ్చేసరికి గంగా డైనస్టీకి చెందినవాడు. సో ఇది అనమాట. సో ఇక్కడ ఏన్షియంట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ బాగా తెలిసింది ఇది ద స్ట్రక్చర్ ఆఫ్ పిల్లర్స్. ఇవి చాలా అపురూపమైన అండి బాగా. సో ఎవరు దీన్ని డిస్ట్రాయ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని. అది చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఇట్లా ఇది చూడండి. అరే రే 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 రే. సో మీరు చూస్తున్నట్టు మన 10 రూపీస్ నోట్ ఉంటుంది కదా. సో ఈ 10 రూపీస్ నోట్ ఏదైతే ఈ 10 రూపీస్ నోట్కి ఇది ఉంటుందో అదే ఇక్కడ ఉంటుంది. అదే ఈ ఏదైతే వీలు ఉంటుందో ఇది. సో ఈ డైనెస్టీలో ఏంటంటే వీళ్ళు రథయాత్ర కూడా మన హార్సెస్తో చేస్తారు. సో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇది హార్సెస్. ఒక్కొక్కటి 7 టన్ 8 టన్ ఉండే హార్సెస్ని బాగా పెంచేటోళ్ళు వీళ్ళు. సో దాని వీల్సే ఇలా. ఇది చారియట్ టైప్ అనమాట. ఇది ఏదైతే చారియట్ టైప్ ఉందో అలాగా ఇది మెయిన్ థింగ్ ఇది. సో దిస్ ఈజ్ ద థింగ్ ఏదైతే ఉందో ఇదే. ఎంత బాగుంది చూడండి ఆర్కిటెక్చర్. సో ఏం తప్పు కాదు. అప్పట్లో ఇవే ఇలాగే రూపదాల్చే ఇవే రూపంగా వీళ్ళు పెట్టేటోళ్ళు అనమాట. ఇది చూడండి. అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందండి. సో వీళ్ళు ఆ దర్వాజాకు కూడా లిటరల్గా చాలా స్కల్ప్చర్స్ అయితే దిద్దారనమాట దీని మీద. వా. సో ముందు నుంచి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇక్కడే రాజుగారు అయితే కూర్చునేటోళ్ళు. సో ఇక్కడ డ్యాన్సెస్ వగేరా జరిగాయి. ఇక్కడ అక్కడ మీటింగ్స్ లాంటివి అన్నీ. ఎంతమంది చూసారా, ఎంతమంది ఉన్నారో చూడండి ఫస్ట్ నుంచి. సో ఇక్కడ ఏంటంటే నమ్మకం ఫస్ట్ సూర్యుడు ఉదయించంగానే దీని మీద పడుతుంది అనమాట. ఇది 4:30కి ఇక్కడైతే వెలుతురు వచ్చిన తర్వాత దీని మీద పడిన తర్వాతే డే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వీళ్ళ నమ్మకం. ఇక్కడ ఇది. సో అక్కడ హార్సెస్ కూడా చూసారు కదా. హార్సెస్ అంటున్నాయి, ఎలిఫెంట్స్. సో ఇక్కడ కూడా ఒక వీలు ఉంటుంది. ఇదే అనమాట చారియట్. ఇదంతా గుడి అనమాట. సో ఇప్పుడు ఎట్లయితే రథయాత్రలు చేస్తున్నారో అలాగే గుర్రాలు పెట్టి ఇదంతా ఇది. ఇదే 10 రూపీస్ నోట్ మీద ఏదైతే ఉందో అదే ఇది. ఈ డైనెస్టీస్ అనేవి చాలా గొప్పయండి. వాళ్ళు చాలా చూసుంటారు. లిటరల్గా ఇంత స్కల్ప్చర్ చేశారంటే వాళ్ళకి మైండ్లో ఎంత ఆర్కిటెక్చర్లో మైండ్ సెట్ ఉందో వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు కూడా ఈ సన్ లైటింగ్ వల్ల ఇది ఎలా మెరుస్తుందంటే ఇది ఒక ఏన్షియంట్ థింగ్ అని మనకు కనిపించేస్తుంది డైరెక్ట్గా. ఎలా ఉంది చూడండి. సో దీన్ని ధ్వంసం చేసిర్రు. అది ఇక్కడ గుర్రం ఉంటుంది యాక్చువల్గా. సో అక్కడ ఉంది కదా గుర్రం, అదే ఇక్కడ కూడా ఉంటుంది. సో అదే. సో మనం ఇది చూసేసుకున్నాము. అబ్బా ఇదైతే చాలా పురాతనమైంది. మనం అటు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. నా సైకిల్ అక్కడ పెట్టేసా, అది భయం అంతే. ఇగో ఇక్కడొకటి అక్కడొకటి, ప్రతి చోట ఇక్కడొకటి అక్కడొకటి, అన్ని వీల్స్ ఉండే అన్నమాట. ఇక్కడ ఒకటి ఉందా, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో అటుపక్క ఒకటి ఉంటుంది. సో ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. అది చూడండి. అబ్బా అది చూడండి ఎంత బాగా స్కల్ప్చర్ని ఎలా చేశారు. పైన కూడా అది చూడండి. అబ్బా ఇక్కడ కూడా అసలు ఒక డోర్ ఉండేది కానీ దాన్ని మూసేశారనమాట మామూలుగా పెట్టేసి. ఇది చూసారా, మళ్ళా ఇక్కడొక వీల్, అక్కడొక వీల్, అక్కడొక వీల్.
ఇది చూడండి, మొత్తం 3 వీల్స్. ఇది ఒక చారియట్ లాగా ఈ ఈ నిర్మాణాన్ని అయితే చేశారనమాట. ఇది సూర్యుడికి సంబంధించిన ఈ గుడి అనమాట. ఇండియా మొత్తంలో 2 ఉంటాయి. మొదటి ఇదొకటి. సో ఎన్ని వీల్స్ చూడండి. ఎంతమంది ఉన్నా బ్లాగింగ్ చేస్తున్నాను చూడు, అది గొప్పతనం. ఎంత బాగుందండి. ఇదే మన ఇండియాకున్న చరిత్ర. 13 సెంచరీస్ అంటే మామూలు విషయమా? చూడండి ఆ స్కల్ప్చర్ చూడండి. అబ్బాబ్బాబ్బా, కళ్ళు తీయబుద్ధి అవుతలేదు. ఒక్కొక్కటి చూసుకుంటూ పోబుద్ధి అవుతుంది, అలా ఉంది. సో ఇదైతే కోనార్క్లో ఉందన్నమాట. కోనార్క్ మీరు ఎంటర్ అవ్వగానే ఇది మనకి డైరెక్షన్ చూపిస్తున్నాయంట. అక్కడ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి అబ్బాబ్బాబ్బా, ఏంటంటే ఇవన్నీ స్ట్రక్చర్స్ వచ్చేసరికి మన పిరమిడ్ టైప్లో ఉన్నాయి. చూడండి అది చూడండి, స్టెప్ బై స్టెప్ ఎలా ఉందో. ఇక్కడ ఒక వీల్, అక్కడ ఒక వీల్. సో మొత్తం చారియట్ టైప్ అండి, అంతే. సో కింగ్కి చారియట్స్ అంటే చాలా ఇష్టం. చెప్పా కదా, 7 to 8 క్వింటాల్ అంటే 8-10 క్వింటాలు అంటే మీకు తెలుసు కదా. సో అంత హార్సెస్ అయితే వీళ్ళు పెంచేవాళ్ళు. రాజుకైతే చాలా ఇష్టం అంట, నేను విన్నంత వరకు, హార్సెస్. సో అది కూడా చూడండి, ఇక్కడ కూడా హార్సే ఉంది. సో దట్ మేడ్ టు నో అస్. సో గుర్రాలంటే రాజుకి చాలా ఇష్టం అని. అగో ఇక్కడొకటి, అక్కడొకటి, ప్రతిదీ అదే. మనని కాదు రాజా అన్నది. అమ్మ నేను నన్ను పిలిచాడేమనుకున్నా. సో వీళ్ళని హైర్ చేసుకోవడం కంటే మనం చాలా గూగుల్లో నేర్చుకోవడం చాలా బెటర్. 500-600 దొబ్బేస్తారు. సో నేను కూడా చదివా కొన్ని చోట్ల. సో అవే నేను మీకు జ్ఞానాన్ని ఇస్తున్నా అంతే. సో దూరం నుంచి చూపిస్తా. ఇక్కడ కూర్చోవడం కూడా చాలా మంచిగా ఉన్నది యాక్చువల్గా ప్లేస్. అగో సూర్యుడు చూడు, సూర్యుడు డైరెక్ట్. ఆహా ఓహో, మా తోడు వేరే ఉన్నదబ్బా. టెంపుల్ దగ్గర ప్రతి చోట కొండముచ్చులే ఉంటాయి అన్నమాట. మనకి అవి ఏమన్నా జనరల్గా చూసి ఉంటాం కదా. అన్ని చోట్ల ఊరిని అమ్మ నేను చూడలేరా బాబు, ప్రతి చోట కొండముచ్చులే ఉన్నాయి. నేను తొక్కేటోడిని కొంచెం అయితే. అది చూడు, ఊరి ఇవన్నీ కొండముచ్చులే. అబ్బాబ్బాబ్బా, మన దగ్గర నార్మల్ కోతులు ఉంటాయి, ఇక్కడ కొండముచ్చులు ఉంటాయి అంతే. అమ్మో చూస్తున్నారా బాబు, అవి చాలా డేంజరస్ అండి. ఇట్లా మన కోతులు కానీ చాలా డేంజరస్.